కాంగ్రెస్ టీడీపీ చీకటి ఒప్పందాలు కుమ్మక్కు రాజకీయాలపై మండిపడ్డారు షర్మిల. పాదయాత్రలో కాంగ్రెస్ టీడీపీల నీచ రాజకీయాలపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు అవిశ్వాసం పెట్టమంటే పెట్టకుండా పాదయాత్ర పేరుతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ది ఉంటే చంద్రబాబు అవిశ్వాసం పెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై పోరాడాలి అనే చిత్తశుద్ది చంద్రబాబుకు ఏమాత్రం లేదన్నారు. వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడని వారు ఇప్పుడు ఆయనపై అన్యాయంగా బురద జల్లుతున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన చెందారు. 57 రోజుల పాదయాత్రలో షర్మిల ప్రతిరోజు కుమ్మక్కు నీచ రాజకీయాలపై విరుచుకుపడ్డారు. ఇక కుట్రలపై షర్మిల ధ్వజం స్పెషల్ ఎడిషన్లోకి వెళ్దాం. అధికారం దుర్వినియోగం చేసి వారి స్వార్థం కోసం వాడుకుంటున్నాయి. చంద్రబాబుపై ఎన్ని కేసులు ఉన్నా విచారణ జరపరని, అసమర్థ రాష్ట ప్రభుత్వంపై బాబు అవిశ్వాసం పెట్టరని, ఇది కాంగ్రెస్ టీడీపీల కుమ్మక్కులకు నిదర్శనమని మండిపడ్డారు షర్మిల. పాదయాత్ర మొదలుపెట్టిందే కుమ్మక్కు రాజకీయాలను ఎండగట్టడానికి, నీచ స్వార్థ రాజకీయాలను ప్రజలకు వివరించడానికి. పాదయాత్ర మొదలైనప్పటి నుంచి షర్మిల కుమ్మక్కు కుట్రలపై నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. చంద్రబాబు భూ కేటాయింపులపై విచారణ ఎందుకు జరపరంటూ పాదయాత్రలో నిలదీశారు. ఇడుపులపాయ నుంచి ఎల్బీ నగర్ లోని బిఎన్ రెడ్డి నగర్ దాకా జరిగిన ప్రతి బహిరంగ సభలోనూ షర్మిల కుమ్మక్కు రాజకీయాలపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు కాంగ్రెస్ చీకటి ఒప్పందాలపై మండిపడ్డారు. చంద్రబాబుపై విచారణ ఎందుకు జరపరని షర్మిల అనేక సార్లు ప్రశ్నలు సంధించినప్పటికీ కాంగ్రెస్ నేతల నుంచి సమాధానమే లేదు. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎన్నో ఆరోపణల కేసులున్నాయి. కానీ ఒక్కదాని మీద కూడా విచారణ చేయాలి కాంగ్రెస్ వాళ్ళు. అందుకు ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం కూడా పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారి భార్య స్థలం అయితే ₹1,00,00,000 అమ్ముకుంటాడు. పక్కనే ఉన్న గవర్నమెంట్ స్థలం మటుకు 25 లక్షలకే ఇచ్చేస్తాడు. ఎందుకయ్యా అంటే దాని మీద విచారణ జరపమంటే జరపరట. ఇక కేజీ బేసిన్ అనేది మన రాష్ట్రానికి దేవుడిచ్చిన వరం. కృష్ణా గోదావరి బేసిన్ లో ఉత్పత్తి అయ్యే గ్యాసుతో మన రాష్ట్రానికి అవసరమైన పూర్తి విద్యుత్ అవసరాలు తీరడమే కాకుండా ప్రతి ఇంటికి గ్యాస్ పైప్ లైన్ ద్వారా అతి తక్కువ ధరకి గ్యాస్ ఇచ్చే అవకాశం ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్లు విలువ చేసే ప్రాజెక్టును తీసుకెళ్లి రిలయన్స్ కట్టబెట్టేశారు. దాని మీద విచారణ జరపమంటే జరపరట. చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎన్జీ భారత్ అనే సంస్థకు కేవలం 4 రోజుల్లోనే భూములు కంపెనీ ఫార్మేషన్ జరిగిపోయింది. ఈయన 850 ఎకరాల భూమి, కోట్లు విలువ చేసే భూమి కేవలం 25,000 రూపాయలకే 4 రోజుల్లోనే ఇచ్చేశాడు. దాని మీద విచారణ జరపమంటే జరపరట. చంద్రబాబు నాయుడు గారి గురించి దేని మీద విచారణ జరపరట. కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి ఇప్పుడు 1,000 కోట్ల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈయనకి దేశమంతా హెరిటేజ్ ఉంది, విదేశాలంతట్లో ఆయనకు పెట్టుబడులున్నాయి, హోటళ్లున్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయని విచారణ చేయమంటే దాని మీద విచారణ చేయరట. ఇక చిరంజీవి గారు తన పార్టీని హోల్సేల్ గా కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకొని 80 కోట్లకు పైగా వారి సొంత వాళ్ళ ఇంట్లో దొరికితే దాని మీద విచారణ చేయరట. ఇక బొత్స గారు రాష్ట్రమంతా మద్యం మాఫియా చేస్తూ బెనామీ పేర్లతో రాష్ట్రమంతా ఆయన బిజినెస్ లో ఉన్నాయని ఎన్ని ఆధారాలున్నా వాళ్ళ కేంద్రమంటే బొత్స గారి
ఈ రాష్ట్రంలో ఈ నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు ఈ కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి. కానీ వీళ్ళ పాపాలు ఎక్కువ కాలం సాగవు. కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు చూస్తూనే ఉన్నారని చెప్పారు షర్మిల. సమయం వచ్చినప్పుడు కుమ్మక్కు రాజకీయాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.